అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు అండి. దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సైన్స్ బోధనలో విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పడం కంటే ఇది చెప్పాలి. ఏం చెప్పాలి అంటే ఎలా నేర్చుకోవాలనేది చెప్పాలి ఆన్సర్ వచ్చేసి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణం ఏంటిది అంటే వృత్తి పట్ల గౌరవం ఉండాలి. ఏది అంటే వృత్తి అంటే తన వృత్తి పట్ల గౌరవం కలిగి ఉండాలి. థర్డ్ క్వశ్చన్ మిగిలిన ఉపాధ్యాయుల కంటే సైన్స్ ఉపాధ్యాయులతో అధికంగా ఉండవలసినది ఏంది అని అంటే శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరి, సృజనాత్మకత ఇవి 3 కలిగి ఉండాలి. ఫోర్త్ క్వశ్చన్ ప్రతి పాఠ్యాంశం బోధించడానికి తప్పనిసరిగా ఏం కావాల్సినవి అని అంటే పీరియడ్ ప్లాన్, నెక్స్ట్ బోధనాభ్యసన సామాగ్రి, మూల్యాంకన పత్రాలు ఇవి 3 కన్ఫామ్గా ఉండాలి. ఫిఫ్త్ క్వశ్చన్ సైన్స్ ఉపాధ్యాయులు వీరికి జవాబుదారీగా ఉండాలి. ఏవి అని అంటే విద్యార్థుల తల్లిదండ్రులు, సమాజానికి, విద్యాశాఖ అధికారుల కంటే 3 కరెక్ట్ ఆన్సర్లు. సిక్స్త్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్య సాధన కోసం గుణాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఆచరణ సాధ్యమయ్యే పథకం తయారు చేస్తే అతని పాత్ర ఏంది అని అంటే ప్రణాళిక రచయిత. ఏంటిదంటే ప్రణాళిక రచయిత. సెవెంత్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తను రచించుకున్న ప్రణాళికకు ఖచ్చితంగా అమలు పరిస్తే అతని పాత్ర ఏంది అంటే నిర్వాహకుడు. అతని పాత్ర ఏంటంటే నిర్వాహకుడు. ఎయిత్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ఆయా తరగతుల సిలబస్లో ఉన్న సామర్థ్యాలకు విద్యార్థులను అభివృద్ధి పరచడం, వారి ప్రగతికి తల్లిదండ్రులకు తెలపడం లాంటి విషయంలో అతని పాత్ర ఏది అంటే మధ్యవర్తి. విద్యార్థులకు సమస్య ఎదురైనప్పుడు ఉపాధ్యాయుల వద్దకు వస్తే సహనం, ఓపికతో విద్యార్థులకు సహాయం అందిస్తేనే అతని పాత్ర ఏంది అంటే సౌకర్యకర్త. నెక్స్ట్ 10th క్వశ్చన్ విద్యార్థి శాస్త్రీయ వైఖరి ఏర్పరచుకునే విధంగా ఉంటే అతని పాత్ర ఏంది అంటే మార్గదర్శకుడు. 11th వన్ సైన్స్ సబ్జెక్టుపై ఆధిపత్యం కోసం ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే సహోపాధ్యాయులతో చర్చ జరపాలి, సైన్స్ జర్నల్స్ చదవాలి, సెమినార్లకు హాజరవ్వాలి. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. నెక్స్ట్ ఉపాధ్యాయునిగా నియమించబడిన తర్వాత ప్రావీణ్యత కోసం ఏం చేయాలి అంటే వృత్యాంతర శిక్షణలో పాల్గొనాలి, విద్యార్హతలు పెంచుకోవాలి, సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలంటే ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. వృత్యాంతర శిక్షణలో ముఖ్యమైన అంశం కానిది ఏది అంటే ఉపాధ్యాయులను విద్యార్థులు పెంచుట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.